నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. జట్టులో ఉంచాలా పక్కన దించాలా అన్నట్లు తయారైంది టీమిండియాలో సీనియర్ల పరిస్థితి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించడం, ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ రచ్చ బయటకు రావడం, రోహిత్ను పక్కన పెట్టడం, ఇప్పుడు కోహ్లీ విషయంలోనూ అలాంటిదే వినిపించడం, ఇవన్నీ టీమిండియా సీనియర్లపై కొత్త చర్చకు కారణమవుతోంది. సీనియర్లకు జట్టులో వాల్యూ ఉండడం లేదా? కూరలో కరివేపాకులా తీసేస్తున్నారా? వరుస పరిణామాలు చెప్తుందేంటి? నిన్న అశ్విన్ విషయంలో జరిగింది, ఇవాళ రోహిత్ విషయంలో జరుగుతోంది, రేపు కోహ్లీ విషయంలోనూ జరగబోతోందా? జట్టులో సీనియర్లకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదా? కూరలో కరివేపాకులా మారిపోయారా? టీమిండియా లుకలుకలు పీక్స్ కి చేరాయి. భారత జట్టు బరిలో ఉందంటే ప్రత్యర్థి జట్లు వణికిపోయేవి ఒకప్పుడు. అలాంటి టీంను ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు ఇబ్బంది పెడుతున్నాయి. అశ్విన్ సడన్ గా రిటైర్మెంట్ తర్వాత జట్టులో ఏం జరుగుతుందనే అనుమానాలు మొదలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ పంచాయతీ రచ్చ తర్వాత విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో, వివాదాలు ఎవరి మధ్య ఉన్నాయో ఓ క్లారిటీ వచ్చేసింది. ఫ్యాన్స్ ఈ షాక్ లో ఉండగానే ఆస్ట్రేలియాతో చివరి టెస్టుకు రోహిత్ను పక్కన పెట్టడం మరో బాంబు పేల్చినట్టయింది. అశ్విన్ కు జరిగిందే ఇప్పుడు రోహిత్ కు జరిగిందా? ఆ అవమానంతోనే పక్కకు తప్పుకున్నాడా అనే చర్చ మొదలైంది. జట్టులో ఏం జరుగుతుందన్న సంగతి ఎలా ఉన్నా సీనియర్లకు కనీసం రెస్పెక్ట్ దక్కడం లేదేమో అన్న ఆలోచనే ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతోంది. రోహిత్, కోహ్లీ కెరియర్ లోనే కష్టమైన స్టేజ్ లో ఉన్నారు. ఇద్దరి పని అయిపోయిందని, తప్పుకుని కుర్రాళ్లకు అవకాశం ఇవ్వాలి అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. సరిగ్గా ఇదే టైంలో చివరి టెస్ట్ నుంచి రోహిత్ తప్పుకున్నాడు. దీంతో రిటైర్మెంట్ అయిపోయినట్లే అనే చర్చ జరగ్గా దీనిపై రోహిత్ రియాక్ట్ అయ్యాడు. తాను రిటైర్మెంట్ తీసుకోలేదని, సిడ్నీ పరీక్షకు దూరంగా ఉండాలని మాత్రం డిసైడ్ అయ్యాను అని, ఇది కష్టమైన తెలివైన నిర్ణయం అంటూ తనను తాను వెనకేసుకొచ్చాడు. తాను పరుగులు చేయడం లేదంటే దానర్థం రాబోయే రోజుల్లోనూ రన్స్ చేయలేను అని చెప్పడానికి ఇదొక్కటే ఆధారం కాదని అన్నాడు. తనని తాను ఎంత వెనకేసుకొచ్చినా రోహిత్ కు చాలా అవమానాలు జరిగాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సిడ్నీ టెస్ట్ లో ఆడేందుకు రోహిత్ ను జట్టు యాజమాన్యం అనుమతించలేదనే ప్రచారం వినిపిస్తోంది. ఇకటు న్యూ ఇయర్ వేడుకల్లో భారత జట్టు సభ్యుల్ని ఆస్ట్రేలియా ప్రధాని ఆహ్వానించారు. ఆ ఈవెంట్ లో రోహిత్ మాట్లాడాలి. అయితే అతని బదులు కోచ్ గంభీర్ ప్రసంగించారు. దీని తర్వాతే డ్రెస్సింగ్ రూమ్ లో మంటలు స్టార్ట్ అయినట్టు టాక్. ఎలా చూసినా ఇవన్నీ రోహిత్ కు అవమానాలే. రోహిత్ పనైపోయింది, ఇక అవసరం లేదని టీమిండియా మాజీలు కూడా రోహిత్ ను తీసిపారేశారు. టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించకపోతే మెల్బోర్న్ లోనే రోహిత్ టెస్ట్ క్రికెట్ కు ఎండ్ కార్డ్ అని గవాస్కర్ అంటే, బీజీటీ తర్వాత టెస్ట్ కెరియర్ కు గుడ్ బై చెప్పొచ్చని రవిశాస్త్రి అన్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ వరకే ఈ విమర్శలు. వన్డేల్లో అంతా నార్మల్ అనుకుంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యాకు పూర్తి స్థాయి జట్టు పగ్గాలిచ్చేందుకు బీసీసీఐ రెడీ అవుతోందనే టాక్ నడుస్తోంది. ఇక సెలవు, సేవలు చాలు అని వన్డేల నుంచి కూడా రోహిత్ కు ఓ దారి చూపించినట్లే. నిజానికి పూర్తి స్థాయి సిరీస్ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన అశ్విన్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించడంపై రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. అవమానంతోనే తన కొడుకు జట్టు నుంచి తప్పుకున్నాడని అశ్విన్ తండ్రి బహిరంగంగానే కామెంట్ చేశారు. ఆ తర్వాత ఆయన వ్యాఖ్యలను కవర్ చేసేందుకు అశ్విన్ ప్రయత్నించినా జట్టులో ఎలాంటి వాతావరణం ఉందో ఫ్యాన్స్ కు అర్థమైంది. అవమాన పడాల్సి వస్తుందని అశ్విన్ తప్పుకుంటే ఈ అవమానాలు రోహిత్ ను దూరం చేస్తాయా అనే చర్చ క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. అట్లా ఏమీ ఉండదు. సీనియర్స్కి ఇచ్చేటువంటి గౌరవం సీనియర్స్కి ఇస్తూనే ఉంటారు. బట్ సహజంగా ఇట్లాంటి జరుగుతున్నటువంటి పరిణామాల వల్ల ఆలోచనలు అనేటువంటి అనుమానాలు అనేటువంటివి రేకెత్తుతూ ఉంటాయి. ఇంకపోతే కనుక ఇప్పుడు 5th టెస్ట్ రోహిత్ శర్మని పక్కన పెట్టిందా మేనేజ్మెంటు, లేకపోతే కనుక రోహిత్ శర్మ తప్పుకున్నాడా అనేటువంటి ఇది కూడా వస్తుంది. దీంతో ఏకంగా ఆశ్చర్యకరం ఏంటి అంటే రోహిత్ శర్మకి ఎలా జరిగింది, రేపొద్దున కోహ్లీకి ఎలా జరుగుతుంది అనేటువంటి. రోహిత్ మాత్రమే కాదు, కోహ్లీ విషయంలోనూ ఇప్పుడు అలాంటి అభిప్రాయాలే వినిపిస్తున్నాయి.
ఒకటి మాత్రం క్లియర్, టీమిండియా రిజర్వ్ బెంచ్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. కోహ్లీ ఫామ్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద పరుగులు రాబట్టడంలో వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. అదే సమయంలో రిజర్వ్ బెంచ్ మీద ఉన్న ప్లేయర్లు ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో ఒకే తీరుగా అవుట్ కావడం కోహ్లీ మీద మరిన్ని విమర్శలకు కారణమవుతోంది. జట్టుకు భారీ స్కోర్ అవసరమైన టైంలో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. దీంతో ఇక చాలు తప్పుకో అంటూ విరాట్ మీద సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. జట్టు మేనేజ్మెంట్ కూడా దాదాపు అలాంటి అభిప్రాయంతోనే ఉందనే చర్చ జరుగుతోంది. ఏమైనా అప్పుడు అశ్విన్ అయినా ఇప్పుడు రోహిత్, కోహ్లీ అయినా టీమిండియా అనే బ్రాండ్ కు ఒకప్పుడు అంబాసిడర్లు. ఈ ఆటగాళ్లు జట్టులో ఉన్నారంటే చాలు ప్రత్యర్థి జట్లు భయంతో సగం వీక్ అయ్యేవి. అలాంటిది ఇప్పుడు వారిని కరివేపాకులా తీసిపారేస్తున్నారు. ఇదే ఇప్పుడు టీమిండియాలో కొత్త చర్చకు కారణమవుతోంది. తన బ్యాట్ పవర్ ఏంటో చూపించడంలో రోహిత్, తన మార్క్ ఇన్నింగ్స్ ఆడడంలో కోహ్లీ వరుసగా షాక్ అవుతున్నారు. ఒక్కో పరుగుకు చెమటోడుస్తున్నారు. ఇద్దరికీ కెరియర్లో వరస్ట్ టైం నడుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అసలు ఇద్దరి ఆట తీరు ఎలా ఉంది? ఫామ్ మాత్రమే చూసి వీళ్ల కెరియర్ను డిసైడ్ చేయడం కరెక్టేనా? సీనియర్లకు ఇప్పుడు మరింత రెస్పెక్ట్ అవసరమా? టీమిండియా పరిణామాలపై ఫ్యాన్స్లో జరుగుతున్న రచ్చ చర్చ ఏంటి? సీనియర్లకు జట్టులో నిజంగా గౌరవం తగ్గిందా? ఆ ఇద్దరు రిటైర్ కావాల్సిన టైం వచ్చిందా? ఫామ్ మాత్రమే చూసి పక్కన పెట్టడం కరెక్టేనా? సీనియర్లకు ఇప్పుడు మరింత రెస్పెక్ట్ అవసరమా? ఓవరాల్ కెరియర్లోనే రోహిత్ శర్మ కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఫస్ట్ టెస్టుకు అందుబాటులో లేని రోహిత్ తర్వాత ఆడిన 3 టెస్టుల్లోనూ చేసింది 31 రన్స్. ఓవరాల్ గా కెరియర్లోని లాస్ట్ 9 టెస్టు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ యావరేజ్ 10.93. బ్యాటింగ్ స్టార్ట్ చేయగానే బౌలర్పై ఆధిపత్యం ప్రదర్శించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రోహిత్. అదే వరుసగా పెవిలియన్ చేరుస్తోంది. ఇక ఫుట్ వర్క్ సమస్య కూడా వెంటాడుతోంది. దీంతో రోహిత్ కెరియర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇక కోహ్లీ పరిస్థితి కూడా సేమ్. పెర్త్ టెస్ట్ లో సెంచరీ చేసిన విరాట్ ఆ తర్వాత వరుసగా ఫ్లాప్ షో కంటిన్యూ చేస్తున్నాడు. గత ఏడాది జనవరి 3 నుంచి ఇప్పుడు సిడ్నీ టెస్ట్ వరకు కేవలం 2 సార్లు మాత్రమే 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఈ ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం 8 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. ఇందులో 7 సార్లు అవుట్ అయ్యాడు. 7 సార్లు ఒకేలా అవుట్ కావడం విరాట్ చుట్టూ విమర్శలకు కారణమవుతోంది. రోహిత్, కోహ్లీ ఫామ్ లో లేకపోవడంతో టీం భవిష్యత్తు గురించి డిస్కషన్ మొదలైంది. నిజానికి ఈ ఇద్దరూ కూడా కెరియర్ చివరి దశలో ఉన్నారు. ఆస్ట్రేలియా పర్యటన అనేది ఆట తీరును ప్రూవ్ చేసుకోవడానికి వారికో పెద్ద అవకాశం. అయితే దాన్ని యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. రోహిత్, విరాట్ ఆట తీరుపై ఆధారపడిన జట్టు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్ ఆటగాళ్లు నిరాశపరిచిన వేళ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యువ ఆటగాళ్లలో ఉన్న శక్తి, ఉత్సాహం జట్టుకు కొత్త జోష్నిస్తుందని మాజీలతో పాటు అభిమానులు అంటున్నారు. దిగిపోండి చాలు అని కొందరు, దిగిపోతే బెటర్ అని ఇంకొందరు. ఇలా ఎవరికి వారు సీనియర్లను కరివేపాకులా తీసిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఇంతలా అవమానించడం, అంత త్వరగా ఓ అభిప్రాయానికి రావడం కరెక్ట్ కాదన్నది మరికొందరి అభిప్రాయం. ఫామ్ లో లేకపోవడం అనేది నేరమేమీ కాదు. ఫామ్ ను మాత్రమే చూపించి జట్టు నుంచి తప్పుకో అని అనడం, తప్పుకోవాలని కోరుకోవడం కరెక్ట్ కాదన్నది మరికొందరి ఒపీనియన్. విరాట్ కోహ్లీ లాంటి ఒక సీనియర్ ఆటగాడికి, క్రౌడ్ పుల్లర్కి ఆ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉండేటువంటి పరిస్థితి ఉండదు. సహజంగానే ముందే తన యొక్క డెసిషన్ని మేనేజ్మెంట్కి చెప్పి మేనేజ్మెంట్ సరైన రీతిలోనే వీళ్ళకి వీడ్కోలు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గానే వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక రకమైనటువంటి ఘనమైన వీడ్కోలు, ఫేర్వెల్ మ్యాచ్ గ్యారంటీగా ఉంటుంది. ఇండియన్ క్రికెట్ ఉన్నన్నాళ్లు రోహిత్, కోహ్లీ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. ఒకరు ప్రపంచ కప్ ను అందిస్తే మరొకరు ప్రపంచం మాట్లాడుకునేలా చేశారు. క్రికెట్ బ్యాట్ పట్టుకున్నా, పట్టుకోవాలి అనుకుంటున్న ఎందరో ఆటగాళ్లకు ఈ ఇద్దరు ఇన్స్పిరేషన్. వీళ్ల టైం నడిచినప్పుడు ఈ ఇద్దరిని అడ్డుకునేందుకు ప్రత్యర్థి బౌలర్లు ఎన్ని తంటాలు పడ్డారో, తెలియకుండా ఎంత మదన పడ్డారో చాలా మ్యాచ్ల్లో చూశాం.
ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు, జట్టులో చాలా మంది సీనియర్లు కుర్ర ఆటగాళ్లకు మెంటర్ గా వ్యవహరించారు. ఆన్ ఫీల్డ్ లో, ఆఫ్ ఫీల్డ్ లో సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాంటి సీనియర్లకు సరైన గౌరవం ఇచ్చే బాధ్యత జట్టు యాజమాన్యానిదే కాదు, అభిమానులది కూడా. నిజమే, వాళ్ళు రిటైర్ కావాల్సిందే, అవుతారు కూడా. అయితే కొత్త టాలెంట్ వస్తుందనో, రిజర్వ్ బెంచ్ లో సిద్ధంగా ఉందనో వాళ్లను పంపించేయాలని అనుకోవడం కరెక్ట్ కాదనే చర్చ జరుగుతోంది. సీనియర్లు లేకపోతే, అది కోహ్లీ, రోహిత్ లాంటి వాళ్లు దూరంగా ఉంటే కుర్ర ప్లేయర్లకు దారి చూపించే వాళ్లు లేకుండా పోతారు. సీనియర్ల అనుభవం జట్టుకు అవసరం. అదే లేకపోతే టీంకి ప్రమాదం. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జట్లు, ప్రపంచ క్రికెట్ ను శాసించిన టీంలు ఆ తర్వాత ఎందుకు ఉనికి కోసం పోరాడాయంటే కారణం కూడా ఇదే. సీనియర్లు అంతా ఒకేసారి తప్పుకుని కొత్త తరం చేతికి జట్టునప్పగించారు. అయితే వాళ్లకు దారి చూపించే వాళ్లు లేకుండా పోయారు. దీంతో ఒకప్పుడు టాప్ లో ఉన్న జట్లు ఇప్పుడు క్వాలిఫై కావడానికి మ్యాచ్లు ఆడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్లకు జట్టులో సరైన స్థానం, గౌరవం ఉంటే అది టీం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఓ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఆటగాళ్ల మధ్య సఖ్యత పెంచుతుంది. అలా కాకుండా ఇలా అవమానిస్తూ దూరంగా పెడితే అది తర్వాత తరం ఆటగాళ్ల మీద ప్రభావం చూపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం, ప్రయాణం మొదలు పెట్టడమే కాదు, అది ఎక్కడ ఆపాలో ఓ విజేతకు ఖచ్చితంగా తెలుసు. రోహిత్, కోహ్లీకి కూడా దీనిపై ఐడియా ఉంది. రోహిత్ వ్యవహారంలో టీమిండియాలో లుకలుకలు మొదలైన వేళ వినిపిస్తున్న అభిప్రాయం ఇదే.